అయోధ్యలో శ్రీరాముడు పెరుగుతున్నాడు. చిన్న వయసులోనే అతని గుణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధైర్యం, వినయం, ధర్మం అతనిలో సమంగా ఉన్నాయి. ఒకరోజు అయోధ్యకు మహర్షి విశ్వామిత్రుడు వచ్చారు. తన యజ్ఞాలను రాక్షసులు భంగం కలిగిస్తున్నారని, వాటిని రక్షించడానికి శ్రీరాముడిని తనతో పంపాలని కోరాడు. దశరథుడు మొదట సంకోచించాడు, కాని చివరికి అంగీకరించాడు. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రునితో బయలుదేరాడు. అడవుల్లో ప్రయాణిస్తూ విశ్వామిత్రుడు శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించాడు. ఆ శక్తి అసాధారణమైనది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక భయంకరమైన అరణ్యంలోకి చేరుకున్నారు. అక్కడ తాటక అనే రాక్షసి అందరినీ భయపెడుతోంది. ఆమె శక్తి చాలా భయంకరమైనది. శ్రీరాముడు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. తాటకతో జరిగిన యుద్ధం అద్భుతంగా జరిగింది. చివరికి శ్రీరాముడు తాటకను సంహరించాడు. ఇది అతని మొదటి మహావిజయం. ఆ తర్వాత విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి రాక్షసులు మళ్లీ సిద్ధమవుతున్నారు. శ్రీరాముడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ యజ్ఞం వద్ద ఏం జరిగిందో, ఆ రాక్షసులు ఎవరు, అది తరువాతి భాగంలో చూద్దాం.